అక్రమాలకు నిలయంగా మారిన శారదాపీఠం భూములపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి తన అల్లుడికి దారాదత్తం చేసిన దానపల్ల భూములపై సైతం కూడా రక్షించాలని కోరారు. జీవీఎంసీ మేయర్ పీఠం కూటమి ప్రభుత్వమే కవిసం చేసుకుంటుందన్న పీతల మూర్తి యాదవ్తో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంది. అయితే ఇప్పుడు మనకి శారదాపీఠంలో గురూజీ అంటే రెండు రాష్ట్రాల్లోనూ పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన ఆయన జట్ కేటగిరీలో కూడాను ఎన్నో చేసుకున్నారు. అటువంటి ఆయన భూములు అన్యాక్రాంతం అయినాయి అనేసి పూర్తిమూర్తి యాదవ్ కార్పొరేటర్ దాని మీద చేసుకుని ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నారు. సార్, ఇది శారదాపీఠం భూముల గురించి విషయం ఏంటి సార్? స్వయం ప్రకటిత కనీసం అసలు ఎటువంటి జ్ఞానం లేనటువంటి సొంత పీఠాన్ని పెట్టుకున్నటువంటి నకిలీ స్వామి స్వరూపానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో, స్వరూపానంద సరస్వతి శారదాపీఠం ముసుగులో ఏదైతే పెందుర్తి మండలంలో చినముషిరివాడ సర్వే నెంబర్ 87, 90, 91లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కబ్జా చేసి అక్కడ పీఠాన్ని నడుపుతూ ఉన్నారు. ఆ శారదాపీఠం భూముల్ని పూర్తి స్థాయిలో సర్వే చేసి రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారిని, అలాగే రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి రెవెన్యూ కార్యదర్శి అయినటువంటి ఆర్పి సిసోడియా గారిని కూడా కోరడం జరిగింది. శారదాపీఠం భూములు అక్కడ పూర్తిగా గడ్డలోని ఏవైతే అక్కడ నిర్మాణాలు చేపట్టారో, ప్రభుత్వ భూములు అయితే నిర్మాణాలు చేపట్టారో ఆ ఆక్రమణలన్నీ కూడా తొలగించాలని చెప్పి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని, అలాగే కబ్జాదారుడైనటువంటి స్వరూపానంద సరస్వతి పైన ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇదే కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే భీమ్లీలో ఉన్నటువంటి 15 ఎకరాల శారదాపీఠం భూముల్ని, అంటే వేద పాఠశాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే కారు చౌక్గా 15 లక్షల రూపాయలకే 15 ఎకరాలు కట్టబెట్టినటువంటి 225 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూమి, ఆ యొక్క శారదాపీఠం భూముల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలని చెప్పి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా, విశాఖ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా చెప్పారు. అదే మాదిరిగా ఇక్కడ చినముషిరివాడలో ఉన్నటువంటి సుమారు 2.5 ఎకరాల్లో ఉన్నటువంటి శారదాపీఠం భూముల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం అయిపోయినాయి, గడ్డ అన్యాక్రాంతం అయిపోయింది. అక్కడ అవి వెనక్కి తీసుకోవాలి, ఆక్రమణలు తొలగించాలి, ప్రభుత్వం సర్వే చేపించి రెవెన్యూ అధికారులు దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సార్, విజయసాయిరెడ్డి హయాంలో దస్పల్ల భూములు అన్యాక్రాంతం జరిగాయని అన్నారు. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? విజయసాయిరెడ్డి సాక్షాత్తు అన్యాక్రాంతం అయిపోలేదు. విజయసాయిరెడ్డి కొట్టేశాడు. వాళ్ళ అల్లుడు పెనక నోహిత్ రెడ్డి, వాళ్ళ కూతురు ఎవరైతే ఇప్పుడు ఏం పేరు పెనక రోహిత్ రెడ్డి వాళ్ళ అల్లుడు, అలాగే పెనక నేహారెడ్డి అల్లుడు కూతురు పేరు మీద అవియాన్ రియల్టర్స్, అష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ పేరుతో తీసుకున్నటువంటి దస్పల్లా భూములు ప్రభుత్వ భూములుగా టీడీపీ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వాలన్నీ కూడా వాటిని 22లో పెట్టి కాపాడుకుంటూ వచ్చినాయి. రాణి సాయిబా వాద్వాన్ అనేటువంటి మహారాణి గారి పేరు మీద భూముల్ని ఎటువంటి యాజమాన్య హక్కులు వచ్చినాయో తెలియక ఇప్పటికీ కూడా అవి దొడ్డిదారిలో దస్పల్ల భూములు కొట్టేశారు. దస్పల్ల భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనపరచుకొని తిరిగి 22లో పెట్టాలని కూడా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. హైగ్రీవా మీరు అందరూ చూసారు. హైగ్రీవా భూములు 12.5 ఎకరాల భూములు ఏదైతే హైగ్రీవా భూములు ఎండాడలో ఉన్నాయో ఆ 12.5 ఎకరాల భూములు వృద్ధులకి, అనాథలకి ఆశ్రమం కడతామని చెప్పి విశాఖ మాజీ వైసీపీ ఎంపీ ఎంవీవీ జీబీలు దోచుకున్నటువంటి భూమి ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసి స్వాధీనపరుచుకుంది. అలాగే శారదాపీఠం భూముల్ని రద్దు చేసి స్వాధీనపరుచుకుంది. ప్రభుత్వం దగ్గర నుంచి ఒక భూమిని ఒక ప్రత్యేకమైనటువంటి అవసరాల కోసం, ఒక ప్రత్యేకమైన కార్యం కోసం తీసుకొని ఆ కార్యరూపం దాల్చకుండా ఇతరత్ర అవసరాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం వినియోగించేటువంటి సంస్థల దగ్గర నుంచి ప్రభుత్వం భూమి కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోక తప్పదు, తీసుకొని తీరుతుంది. దానికి చర్యలు తీసుకున్నారని చెప్పడానికి నిదర్శనం శారదాపీఠం భూములు, హైగ్రీవా భూములు. అదే మాదిరిగా ఇంకా ఎన్ని భూములు ఉన్నా కానీ, దస్పల్ల భూములే కాదు ఇంకా ఏ భూములు ఉన్నా అవన్నీ కూడా ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకొని ప్రభుత్వ అవసరాల కోసం, ప్రజా అవసరాల కోసం వినియోగిస్తుంది కూటమి ప్రభుత్వం. సార్, మేయర్ పీఠంపై అసమ్మతి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అది ఏ విధంగా ఉండబోతుంది సార్? మేయర్ పీఠం అంటే సాక్షాత్తు వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లే ఇవాళ
కూటమి ప్రభుత్వంలోకి వచ్చేస్తున్నారు. అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి భావించి వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వంలో, వాళ్ళ వార్డుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పి భావించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా ఎటువంటి ఆకర్షణలకి, ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండానే వాళ్ళంతటి వాళ్ళు మేము ప్రభుత్వంలో భాగస్వాములుగా చేరుతాం, అభివృద్ధిలో మాకు కూడా పాలు పంచుకునేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి కూటమిలోకి కార్పొరేటర్లు అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేయర్ మార్పు అన్నది అనివార్యం, ఖచ్చితంగా మార్పు అన్నది ఖాయం. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో చట్టపరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కౌన్సిల్ ఆధారంగా చేసి ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది. అయితే మేయర్ పీఠంతో పాటు ప్రభుత్వ భూములు ఏమైతే అన్యాయకాంతం జరిగినాయో మొత్తం కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. శారదా పీఠం ప్రభుత్వ భూముల పైన ఇప్పటికే నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ భూములను ఎట్లాగానే వెనక తీసుకుంటామని అన్నట్టు మనతో 22వ వార్డు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ జీవంతో సతీష్ నాయుడు, విశాఖపట్నం, ప్రైమ్ 9.